చెప్పండి, మనం ఎవరి సేవకులం? గట్టిగా చెప్పాలి, ఎవరి సేవకులం? యేసయ్య సేవకులం. మనం ఆయన సేవించేవారు, ఆయన ఆరాధించేవారు, ఆయన సన్నుతించేవారు, ఆయన కీర్తించేవారు, ఆయన నామమును విశ్వసించేవారు, ఆయన రక్తంలో బలాన్ని ఆశ్రయించిన వారు, క్రీస్తు సువార్తను ప్రకటించేవారు, క్రీస్తు రాజ్య స్థాపనలో మనందరం పాలిభాగిస్తున్నాం. హల్లెలూయా. ఇందుకు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎవరు? ఇందుకు మనల్ని కమిషన్ చేసింది ఎవరు? దేవుని ద్వారా మనం కమిషన్ చేయబడ్డాం, దేవుని ద్వారా మనము ఏర్పాటు చేయబడ్డాం. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, ఇప్పుడు మర్చిపోవద్దు. ఇది ప్రజలు నిన్ను ఎన్నుకోలేదు, ప్రజలు నిన్ను పిలవలేదు, దేవుడు నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద నువ్వు జీవించే జీవితం, నువ్వు గడిపే ప్రతి నిమిషము, నువ్వు గడిపే ప్రతి సమయము, దేవునికి ఇచ్చిన సంపాదన, దేవునికి ఇచ్చిన కుటుంబం, సంఘము, వనరులు, విశ్వాసం, భక్తి, ప్రార్థన, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు యూటిలైజ్ దెమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఇష్టానుసారం దారి తప్పి తిరిగిపోతున్న వాళ్ళు, దేవుడు లేడని నమ్మేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడు ఉన్నాడని నమ్మి తమ సొంత చేతులతో కల్పించుకున్న వాటిని ఆరాధన చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, వ్యర్థ సిద్ధాంతాల్లో మునిగిపోయి దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ కూడా లోకసమైన సిద్ధాంతాల్లో మునిగిపోయి వాక్య సత్యాలను ప్రక్కన పెట్టిన కొంతమంది అయితే, దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎంత గొప్పది. ఆయన సేవించే కృప, ఆయన ఆరాధించే కృప, ఆయన నామాన్ని ఆశ్రయించే కృప, సమస్య వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే ఆయన పాదాలు పట్టుకునే కృప దేవుడు మనకి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? మనం ఏర్పాటు చేయబడ్డాం కాబట్టి. హల్లెలూయా.